గాయ్స్ ఇది చూడండి ఇక్కడ ఎంత బాగుందో ఎంట్రన్స్, స్వర్ణగిరి ఎంట్రన్స్. ఇది లైటింగ్స్ తో చాలా బాగుండే. నేను మళ్ళీ షిఫ్ట్ అయిన ప్లేస్ అక్కడ నుంచి వీడియో తీయాలి అని, సో ఆపినాం అన్నమాట. అందుకే నైట్ అన్నా. సో కావాలనే స్వర్ణగిరి నైట్ చూద్దామని ఇవన్నీ లైక్ టెంపుల్స్ తిరిగి స్వర్ణగిరికి ఈ టైం వచ్చామన్నమాట. చూడండి ఎంత బాగుంది. చెట్లు వస్తున్నాయి. రోడ్ బాగాలేదు ఇక్కడ, అందుకే ప్రాపర్గా వీడియో తీయరాలి. ఫైనల్లీ వి ఆర్ నియర్ టెంపుల్. ఇవాళ రష్ మాత్రం చాలా ఉంది. ఎలిఫెంట్ ఫోటోస్. సో కార్ పార్కింగ్ ఎట్లా వెళ్తున్నాం ఇప్పుడు. గాయస్ పార్కింగ్ చూడండి గాయస్, ఎన్ని కార్లు. ఇంకా అటు ఇంకా చాలా ఉండే, ఫుల్ రష్ ఉంది ఇవాళ. ఇవాళ చాలా లేట్ అయ్యేటట్టుంది. మా మమ్మీ అంతా నడవాలా అని అంటుంది మళ్ళీ రిటర్న్ టెంపుల్కి. ఆల్రెడీ చాలా తిరిగినాం. సమ్మక్క సారక్క జాతరకు వచ్చినట్టుంది గైస్. స్వర్ణగిరికి వస్తే లోపల పోతే ఇంత రష్ ఉంటుందో. బయట కార్ల రష్ ఎక్కువ ఉంది. సో కార్ పార్కింగ్ చేసి ఇక్కడ నుంచి నడుచుకుంటూ పోతున్నాం గాయస్. ఘోరం ఉంది అసలు, నడకనే చాలా ఉంది. కార్లు చూడండి అసలు ఎన్ని ఉన్నాయో. సువర్ణ పుష్పార్జనవేదాశీర్వదనం కరిష్యే స్వామివారికి. గాయస్ అసలు ఎంత బాగుంది చూడండి. ఇంత కోటలా ఉంది, చాలా బాగుంది అసలు టెంపుల్. నైట్ టైం బాగుంది, మార్నింగ్ టైం అంత తెలియకపోవచ్చు. నైట్ టైం లైట్స్ తో అసలు చాలా బాగుంది. నేను లేట్, నాకు కుదరలేదు రావడానికి లేట్ అంటే. పిల్లవాడుతా వీడియోలో శ్రీవారి భక్తులు తాము తీసుకువచ్చిన కొబ్బరికాయలను శ్రీ ప్రవీణ మండపం వద్ద సమర్పించినట్లయితే మనకి
One eternity later. సో ఇప్పుడే దర్శనం అయిపోయింది, ఎగ్జిట్ అయినాం. నా వాయిస్ మీకు వినిపిస్తుందో లేదో, సో మీకు నేను చూపిస్తా క్లియర్గా. స్వర్ణగిరి బయట చూపిస్తా. ఇప్పుడే ఇదే అన్నమాట మేము ఎగ్జిట్ అయిన డోర్. సో మీకు ఇక్కడ నుంచి నేను మొత్తం చూపించవచ్చు. ఆంజనేయ స్వామిని చూడండి ఎంత పెద్దగా ఉందో, క్లియర్గా చూపిస్తాను. చూడండి ఆంజనేయ స్వామి. సో ఇక్కడ నేను బ్లాగ్ చేయొచ్చు. ఆంజనేయ స్వామి భక్తులు దీపారాధన చేసి శ్రీమన్నారాయణుడి కృపకు పాత్రులు కాగలరు. చందమామ చూడండి. కింది నుంచి దిగాము, లైక్ కింద నుంచి చూసాము, మీద నుంచి ఇంకా మంచిగా అనిపిస్తుంది. దిగామన్నమాట. చాలా బాగుంది స్వర్ణగిరి టెంపుల్. నాకు తెలిసి ఇది నెక్స్ట్ తిరుపతి అయిపోతుందేమో. బాగుంది టెంపుల్, కాకపోతే ఇంకా ఎనర్జీ లేదు. మార్నింగ్ నుంచి తిరిగే వారికి అసలు ఎనర్జీ మొత్తం అయిపోయింది. లక్ష్మీ నరసింహస్వామి. అంటే పోతావా? మీరుండో నేను తీస్తా. Jumberking bella dumbarer dare dare dande dare.
కార్స్ చూడండి ఎట్లా వెళ్తున్నాయో. ఎగ్జిట్ ఇది. వచ్చే వాళ్ళు కూడా వస్తున్నారు ఇంకా. అదే నామాలు అసలు చాలా బాగా వస్తున్నాయి, మంచిగా అనిపిస్తుంది. సో అయిపోయింది, ఇక ఇంటికి వెళ్తున్నాం, లేట్ అయిపోయింది ఇప్పటికే. సో కొబ్బరికాయ కొడుతున్నాం. కొడతా. ఇడయ్యో గాయస్, కరెంట్ పోయింది గాయస్. చూడండి మేము వచ్చిన వేళ విశేషం. కరెంట్ పోయింది, ఫౌంటైన్ ఆఫ్ అయింది, వాటర్ ఫౌంటైన్ కూడా ఆఫ్ అయింది. ఏ పవర్ ఆన్. రథం చూడండి గాయస్. సో ఇక్కడికి కూడా వచ్చేసా. అసలు రావడం వీలు కాలేదు అయినప్పటి నుంచి. సో ఇక్కడికి కూడా వచ్చేసాను అనమాట. చాలా బాగుంది, చాలా మంచిగా అనిపించింది. ఇప్పుడే అయిపోయింది, ఆ కార్లోకి వెళ్ళాలి. మరి ఇక్కడ నుంచి అక్కడ వరకు నడవాలి. నడవడమే అవుతుంది వాళ్ళ కదా, నడవడమే అవుతుంది వాళ్ళ కదా. సో ఇక ఎగ్జిట్ అన్నమాట, వెళ్ళిపోతున్నాం గాయ్స్. సో ఫైనల్లీ వెళ్తున్నాం, అయిపోయింది అనమాట, కార్కి వచ్చేసాం. సో ఫైనల్లీ అయితే అయిపోయింది దర్శనం స్వర్ణగిరిలో. ఎగ్జిట్ అయిపోయి బయటికి వచ్చేసినాం. కరెంట్ పోయింది, అసలు కార్ వెతకడానికి కూడా కష్టమై ఉండే, కానీ మళ్ళీ కరెంట్ వచ్చాకనే వెతికిన. అంటే లేక్ పవర్ ఏదో ఇష్యూ ఉందనుకుంటా, ఓకే పోకుండా రావడం అయింది. సో ఈ టెంపుల్ అయితే చాలా బాగుంది, సేమ్ తిరుపతి లానే, సేమ్ అదే ఫీల్ అట్లానే ఉంది సేమ్ ఈ టెంపుల్లో కూడా. సో ఇట్లాంటి టెంపులే సేమ్ మనకి నిజామాబాద్లో ఉంటుంది, ఇందూర్ తిరుమల అని. అది కూడా సేమ్ తిరుపతి ఫీలే వస్తుంది. లైక్ అది దిల్ రాజు గారు కట్టారు. సో అక్కడికి కూడా నేను వెళ్ళాను ఇట్లా రామాచారి సార్ వాళ్ళతోని. గర్భగుడిలో అందరం నైట్ అంతా పాడాము, లైక్ ఆలాపన చేసాము. సో అదంతా చేసాము నైట్ అంతా. సో అక్కడికి కూడా వెళ్ళాం మేము. సో లైక్ 3 types ఆఫ్ తిరుపతి వెళ్ళినట్టుందన్నమాట, అక్కడ ఇక్కడ అసలు తిరుపతి. సో ఇదంతా సో బాగుంది ఇక్కడ కూడా. సో విజిట్ చేయండి, వీలైతే నిజామాబాద్ హిందూ తిరుమలకు కూడా వెళ్ళండి, బాగుంటుంది అక్కడ కూడా. సో ఇదే అన్నమాట ఈ వ్లాగ్స్ అన్నీ వచ్చేసి. సో టెంపుల్స్ అయితే ఇలా విజిట్ చేసాము. So for more vlogs, don't forget to like, share and subscribe to Journey with Hasini.